ఈ ట్రాఫిక్ వీళ్ళు కారు నడపలేరు నాకు ఇచ్చారు. ఆయన గిత గిత కూడా కారు అయితే ముందే పిటికానే చెప్పినాడు. గిత గిత కూడా మొత్తం కట్టాలి రవి అన్నాడు. నీ కారు నడపని రా అంటే లాక్ ఇచ్చారు. కానీ లాస్ట్ డే కాబట్టి ఎవరు ఉండరులే అని మేము అనుకున్నాం. ఎవరే మంచిగా చేసుకోవచ్చు వీడియోలే అని మేము అనుకున్నాం. వచ్చిన తర్వాత తెలిసింది లాస్ట్ డే మాత్రం అస్సలు రావద్దని తెలిసింది. తిరుపతి క్రౌడ్ ఎక్కడ ఆయన లైన్ క్యూ ఉంటుంది. చాలా బాగుంది దేవుడు. వాటర్ స్నానాలు చేయడం కానీ ఆ గుండంలో దేవుడు ఉండడం కానీ చాలా బాగుంది. ఇదే మేము కొబ్బరికాయ కొట్టాల్సిన మెయిన్ గుడి. ఇంకక్కడ ఒకటి పెద్ద విగ్రహం ఉంది. హలో కాకాస్, నేను మీ రవి. వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ కూడా చేయండి, అవి కూడా చేస్తాము. ఈ రోజు ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి అదే అలవాటు అయిపోయింది. మరి లేదన్న వీడియో మరి ఈ రోజు వచ్చేసి మనం బుగ్గ జాతర పోతున్నాం. బుగ్గ జాతర మన 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 ఊరు నుంచి ఒక 40 km దూరం కొత్తగా ప్లాన్ చేసిన నేను మన ఆర్ట్ల దగ్గర బుగ్గ జాతర బాగుంటది. శివలింగం ఉంటాడు, ఎనీ టైం వాటర్ ఉంటది. ఈ రోజు నేను తోలుకోతున్నాం మిమ్మల్ని. బుగ్గ జాతర ఆరుట్ల దగ్గర ఉంటది. సంవత్సరానికి ఒకసారి వచ్చి 15 రోజులు ఉంటది జాతర అన్నది. ఈ రోజు లాస్ట్ డే, ఇంకా ఫుల్ రష్ ఉంటది అనుకుంటున్నాం. కానీ చూద్దాం ఎట్లా వాడుకో చెప్తాం ఎట్లుందని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈటింగ్ ఛాలెంజ్ లో మొత్తం మధ్యలో ఒక స్టెప్ లెక్క అట్లా లాగ్ పడదు మధ్యలో. అందరికి చెప్పినాం, కాకపోతే అవైలబుల్ ఉన్న వచ్చినాం. అందరు బిజీ గుర్రు. ఈ రోజు లాగులు వచ్చేసి మహేందర్ అన్న, రవి ఆర్ఎస్, రవి, శివలేశ్వర్ అన్న, నలుగురమే ఉన్నాం. మిగతా అంతా బిజీ గుర్రు. తీయాలి, నలుగురున్నా తీయాలనుకుంటే ఆ కాన్సెప్ట్ తోటి ఇప్పుడు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా పోవాలి. ఓకేనా? బాయ్ 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 బాయ్. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం బుగ్గ జాతరకి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు వచ్చేసి టైం 1 అవర్ పడుతుంది. ఏం మహేందర్ అన్న, ఎప్పుడైనా వెళ్ళినా బుగ్గ జాతరకి? లాస్ట్ ఇయర్ ఎక్కడ అనుకున్నాం? మన బుగ్గ జాతర, కోయడగుట్ట, సంగి గుడి 3 నియర్ బై ఉంటాయి కాబట్టి 3 కవర్ తీసుకుని వచ్చేసినారా. అంతేనా? ఈసారి మన అందరం పోతున్నాం కాబట్టి వచ్చిన అట్లా. నేను 2022 లో పోయినా, మళ్ళీ పోలే. ఈ రోజు కూడా మీ దయ వల్ల నేను మన ఛానల్ దయ వల్ల మళ్ళీ పోతున్నా. ఇలాగే మన ఛానల్ కూడా ఇంకా ఫేమస్ కావాలని ఆ దేవిని కోరుకుందామని. మన సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తా అంటే, ఇలానే మన ఛానల్ ని చూస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. అంతే. పోయినా కానీ నేను తొలకపోతాను. నేనే మర్చిపోయినట్టు అయింది. 2011 లో పోయినా నేను కాలేజ్ లో, ఇంటర్ లైఫ్ లో పోయినా. మేము వచ్చేసి షార్ట్ కట్ లో వెళ్తున్నాం. చింతపర్ల విలేజ్ నుంచి రంగపురం, జాపాల, అస్మత్పూర్ నుంచి మేము వెళ్తున్నాం. మాకు చాలా దగ్గర అవుతుంది. ఇంకో రూట్ ఉంటుంది మన ఇబ్రపట్నం. ఆ రూట్ లో బుగ్గ జాతర కాదు, మాకు చాలా లాంగ్ అవుతుంది కాబట్టి మేము ఇది షార్ట్ కట్ కొట్టేస్తున్నాం. అంతా దసరా తయారయ్యారు అందరూ మంచిగా. అందరు దసరా పాటలే, మహేంద్ర దసరా పాటలే, రవి అని దసరా పాటలే, శివన్న కూడా దసరా పాటలే అనుకుంటా. లేటెస్ట్ పాటలు అని మీ అందరం ఇలా సరదాగా మాట్లాడుకు వెళ్తుంటే రవి అని వాంతింగ్ వస్తున్నా కార్ ఆపమంటే ఇంకా వాడి టార్చర్ కి కార్ ఆపేసా నేను. ఏంది అధ్యక్ష మాకు బాగా మా అంటే 10 కిలోమీటర్ వచ్చిన వాళ్ళు సక్క ఈయన అది ఎట్లా ఆగుతుంటాడు. ఆయన ఎందుకు వచ్చినారా మేమైనా పోయిద్దాం గారా? ఏం బుగ్గ జాతర అనేది నాకు షేర్ ఉంది. మరి ఈయన టైం మనం తెలుసుకుని వాచింగ్ పెట్టుకుని చేయాలి. కానీ 12 బాగా అవుతుంది. ఆయన అట్లా ఇంకా మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాం. ఆయన చూసారా మాకు ఫ్రెండ్స్. మీకు చెప్తున్నా, మీరు ఎప్పుడైనా ట్రిప్ వేసుకోవాలి ఇలాంటి అయితే ఉండవకూరి. అవసరం లేదు. ఇంకా మనకి పెద్ద డిస్టర్బెన్స్ ఇప్పుడు మనకి ఎందుకు బాధ. ఓకే, ఇప్పుడు ఇష్టం ఉంటారు అనుకో, ఆయనకు బైక్ ఇరి ఆయనకి మన లైవ్ లో కొంచెం పెట్టురా, ఇంకా ఫాలో అయ్యి వస్తున్నాయి ఉంటాడు. అట్లా ఇంకా దీనికి సన్ ప్రూఫ్ ఉంటాడు, పైకి నిలబడి మంచిగా ఉన్నాడు. ఏంది మరి ఉంటావా? ఉంటావా? మేము వేస్తాం మరి. కూర్చో మరి. ఇంకా మా 10 కిలోమీటర్ ఉంది అంతే. సరేనా? రైట్ మరి పోదాం. నా వల్ల ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎలాగో అలా కార్లో కూర్చున్నా. ఆల్మోస్ట్ అయితే ఇంకా దగ్గరకు వచ్చినాం. బుగ్గ జాతరకి ఇంకో 3 కిలోమీటర్స్ ఉందన్నాక ఇక్కడ ఘోరంగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కార్లు, బస్సులు అన్ని ఆగిపోయినాయి ఇక్కడ.
మొత్తానికి అయితే ట్రాఫిక్ నుంచి బయటకు పడ్డాం. మహేందర్ అన్న ట్రాఫిక్ లో సీరియస్ అవుతుండు బాగా. ఈ ట్రాఫిక్ లో వీళ్ళు కారు నడపలేరు, నాకు ఇచ్చారు. ఆయన గింత గిత కూడా కారు అయితే ముందే పిటికానే చెప్పినాడు, గింత గిత కూడా మొత్తం కట్టాలి రా అన్నాడు. నీ కారు నడపని రా అంటే వీళ్ళు నాకు ఇచ్చారు. వీళ్ళే మంచిగా ఊసురు పోనీ పోనీ అంటారు. ఏం చేయాలి మొత్తానికి అయితే బొగ్గ జాతరకి దగ్గరకు వచ్చాము. ఒక ఖమ్మం నుంచి లోపలికి ఎంట్రీ అయితే అయినాము. 15 days కదా, అందరూ మాక్సిమం ఈ 15 days లో కంప్లీట్ చేసుకుంటారు అనుకున్నాం. కానీ లాస్ట్ డే కాబట్టి ఎవరు ఉండరులే అని మేము అనుకున్నాం. ఎవరే మంచిగా చేసుకోవచ్చు వీడియోలే అని మేము అనుకున్నాం. వచ్చిన తర్వాత తెలిసింది లాస్ట్ డే మాత్రం అస్సలు రావద్దని తెలిసింది. ఇంత ట్రాఫిక్ అసలు శ్రీశైలం తిరుపతి పోయినా ఇంత ట్రాఫిక్ ఉండదు అసలు. చూడండి ఇక్కడ ఎట్లా నడుచుకుంటా పోతురు వీళ్ళంతా. ఇదంతా ఇంకా వాళ్ళ కార్ పార్కింగ్ చేసి ఒక తాన పార్కింగ్ చేసి పోతురు. ఇదంతా వాకింగ్ బై వాక్లు వస్తున్నారు ఇదంతా. మొత్తానికి అయితే ఎంట్రీ అయినాం లోపలికి. ఇప్పుడు వచ్చేసి కార్ పార్కింగ్ చూసుకోవాలి. కార్ పార్కింగ్ దొరకడం చాలా కష్టం ఇక్కడ. ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసినాం కానీ జాతర కాదు, ఓన్లీ పార్కింగ్ కాడికి వచ్చినాం. ఇంకా జాతర ఇంకుంది. ఇంకొక 1 km ఉన్నట్టుంది. దీనికేమో కొత్తగా పడ్డాము. ట్రాఫిక్ జస్ట్ ఒక 2 km జర్నీ. తప్పి ఏం చేసాం అంటే లాస్ట్ డే ఒకటి ఇలా ఆదివారం వీకెండ్ కాబట్టి ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది. మీరైతే ఇట్లా ప్లాన్ చేయకూరి 15 రోజులు ఉంటుంది కదా, లిమ్మడంగా వీకెండ్స్ కాకుండా మామూలుగా రండి. కానీ ఇట్లయితే ఘోరం. ఇంకా ఈడికెళ్ళి 1 kilometer నడుచుకుంటూ పోవాలి. ఒక ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జాతరలోకి వచ్చేసినాం. జాతరలోకి అయితే ఎంట్రీ అయినాము. ఇక్కడ ఎంట్రీ కాగానే చిన్నపిల్లలు ఆడుకోనికే కార్లు, అలాగే జెయింట్ వీళ్ళు, షాప్స్, లేడీస్ కి గాజులు అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని దొరుకుతాయి. అలాగే మేము ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని గుళ్ళోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. తిరుపతి క్రౌడ్ లైన్ క్యూ ఉంటుంది. గుడిలోకి ఎంట్రీ అయ్యే ముందు ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ లేడీస్ అందరూ కార్తీక మాసం కాబట్టి అందరూ దీపాలు ముట్టిస్తున్నారు. అక్కడ మేము లోపలికి ఎంట్రీ అవుదామంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఆ క్రౌడ్ ఎక్కువగా ఉందని అక్కడ శివన్న ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మరి ఏం చేస్తున్నాడు మనం కూడా చూద్దాం. గట్కేసర్ మండల ఔషాపూర్ నుంచి వచ్చేసాడు. గట్కేసర్ చాలా దూరం ఉంటది. ఓకే ఔషాపూర్ ఇప్పుడే ఫస్ట్ వచ్చారా మీరు? ఇప్పుడు రాలేదు, ఈ టైం ఫస్ట్ టైం వచ్చి అనిపిస్తుంది వస్తే. చాలా బాగుంది. దేవుడు వాటర్ స్నానాలు చేయడం కానీ, ఆ గుండంలో దేవుడు ఉండడం కానీ చాలా బాగుంది. మనం అంతా దేవునికి చాలా అందరం పర్ఫెక్ట్ గా ఒక సంప్రదాయంతో అందరము పాటిస్తే బాగుంటది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. లోపలికి ఎంట్రన్స్ దగ్గర కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. మేము కూడా లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇళ్ళకి నడవడానికి కూడా అయితే లేదు. ఇదే మేము కొబ్బరికాయ కొట్టాల్సిన మెయిన్ గుడి, ఇక్కడనే కొడుతున్నారు. ఇదే మెయిన్ మన కొబ్బరికాయలు కొట్టే గుడి. మనవాడు రవి వచ్చేసి కొడుతున్నాడు కొబ్బరికాయ. ఇక్కడ బందోబస్తు కూడా ఉన్నది మన పోలీసులు. శివన్న కూడా వచ్చి ఆకలి ఈ క్రౌడ్ లో బాగానే కొడుతున్నాడు. మన వాళ్ళు పాలు కూడా పోస్తున్నారు ఇక్కడ. చూడు మీనా కార్తీక మాసం కాబట్టి లేడీస్ అంతా ఇక్కడ దీపాలు పెడుతున్నారు. చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్కరు. ఇక్కడ మెయిన్ గుడి ఏంటంటే మెయిన్ అదొకటి, ఇదొకటి, ఇక్కడ ఒకటి. ఇది కార్తీక మాసం అనేది కార్తీక మాసం ఎండింగ్ అంట. అందుకనే చాలా మంది ఈ రోజు చాలా మంది వచ్చారు లాస్ట్ డే అనేసి. ప్రతి ఒక్కరు ఇక్కడనే అసలు ఉష్క వస్తే రానంత జనం అంటారు కదా, అట్లా ఉన్నారు ఈ రోజు. చేస్తారు ప్రతి ఒక్కరు. చాలా మంది చాలా భక్తులు ఈ రోజు వచ్చారు ఇక్కడికి. అసలు చూస్తున్నారు మీరు ఎంత రష్ ఉందో. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ డే ఎవరు ఉండరు కాబట్టి మంచి ఈజీగా దర్శనం చేసుకొని రావచ్చు అనుకున్నాం. కానీ ఇంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతమంది ఉంటారని. మావాడు ఫుల్ కవర్ చేసినాడు. మెయిన్ అంటే అక్కడ త్రీ ఉన్నాయి, ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి స్నానాల గుండం మావాడు ఇస్తుంది. ఈ స్నానాల గుండం నుంచి వచ్చేసి అక్కడ నా ఆడ కూడా శివుని గుడి ఉంది, శివుని విగ్రహం ఉంది. అక్కడ నుంచి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ శివుడు ఉంది. అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కార్తీక మాసం అని చెప్పి. ఇంకక్కడ ఒకటి పెద్ద విగ్రహం ఉంది. పెద్ద విగ్రహం దగ్గర పాలాభిషేకం చేస్తున్నారు. చాలా వరకు ఫుల్
ఫుల్ అంటే మామూలు ఫుల్ కాదు, జనాలు అంటే మామూలుగా లేరు. ఇక్కడ చాలా మంది వచ్చేసి రథాలు కూడా చేస్తున్నారు ఇక్కడ. మొత్తానికి దర్శనం అయిపోయింది. మన రథ మండపం దాటి ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం దగ్గరకు వచ్చింది కదా, బ్రహ్మంగారి టెంపుల్ ఉంది. ఇది మన ఇప్పుడు మెయిన్ టెంపుల్ కి కొద్దిగా మీదకి వస్తే ఉంటది. టెంపుల్ నుంచి బయటకు రాగానే సరదాగా గేమ్స్ ఆడుకున్నారు మా వాళ్ళు, శివన్న మహేందర్ అన్న. అది అయిపోగానే కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. ఓకే, ఇప్పుడే అయిపోయింది, దర్శనం అంతా అయిపోయింది. మరి రచ్చ అది సల్లు మీ ఫేస్ అర్థం కావచ్చు. మేము పొద్దుగా ఎట్లా పెట్టలేను. ఫైనల్ గా కార్ పార్కింగ్ కాడికి వచ్చేసినాము. లాగ్ అయితే అయిపోయింది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం కవర్ చేయలేకపోయినాము. మాక్సిమం కవర్ చేసినాం కానీ మొత్తం ఇంకా క్లియర్ గా కవర్ చేయలేదు, ఎందుకంటే జనాలు ఎక్కువ. మాది ఇంకొక స్టంట్ గిట్ అయింది, క్యాష్ తెచ్చుకోలేదు. ఫోన్ పే నుంచి ఒక హాఫ్ అన్ అవర్ స్టంట్ అయింది మాకు. అది సిగ్నల్స్ రావు, పక్కా క్యాష్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు లాస్ట్ జాతర, మళ్ళా నెక్స్ట్ ఇయర్ మనం జాతరలో పోయినప్పుడు కొంచెం రష్ జాతరలో పోయినప్పుడు పక్కా క్యాష్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నెట్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఫోన్ పే పనిచేయదు, అందుకే మీరు పక్కా చూసుకోవాలి. గుట్టల మధ్యలో ఉంది కాబట్టి సిగ్నల్స్ రీచ్. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకేమేం చేయాలని. ఈ వీడియో కొంచెం ఇంకా నాకు తెలిసి కంటిన్యూషన్ ఉంటుండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మన బుగ్గ జాతరలో జిలేబీ తీసుకున్నాం. ఇప్పుడు ఆ జిలేబీ ఛాలెంజ్ కూడా ఉండబోతుంది. దీని నుంచి కంటిన్యూ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ వీడియోలోనే అవుతుంది. దాన్ని కూడా ఖచ్చితంగా చూడండి.